వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం సిరీస్లో చాప్టర్ నెంబర్ 12 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి 1 మార్క్ బిట్స్ అనేవి ఎలా అడుగుతారు, సో ఆ బిట్స్ అనేవి నేర్చుకుందాం మనం. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ కోన్ సిలిండర్ హ్యావ్ సేమ్ రేడియస్ అండ్ సేమ్ హైట్ దెన్ రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఈజ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ is to వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా? 1/3 pi r square h is to pi r square h. ఇది సిలిండర్ ఫార్ములా. సో హియర్ pi r square h and pi r square h are cancel. 1/3 is to 1. This means 1 is to 3 ratio. Second one చూడండి. If we double the radius of a hemisphere, its surface area will be also doubled. రేడియస్ని డబల్ చేస్తే సర్ఫేస్ ఏరియా డబల్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇట్స్ ఫాల్స్. థర్డ్ వన్, ద వెర్టికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కోన్ ఈజ్. ఒక వెర్టికల్గా ఉన్న కోన్ని మనం క్రాస్ సెక్షన్ చేసామనుకో అది ఏమవుతుంది? చూడడానికి ఐసోస్లెస్ ట్రయాంగిల్. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఏ కోన్ విత్ హెమిస్పియర్. ఓకే, ఒక కోన్ డ్రా చేశాను, హెమిస్పియర్ని డ్రా చేశాను. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఏ కోన్ విత్ సిలిండర్. కోన్ అండ్ సిలిండర్, దిస్ ఈజ్ కోన్ అండ్ దిస్ ఈజ్ సిలిండర్. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ cylinder and two hemispheres. Cylinder, two hemispheres. Now statement 1. If radii of two spheres are in the ratio 2:3. అంటే ఇది ఏమవుతుంది మనకి? R1 R2. The surface area in the ratio 4:9. సో R1/R2 ఏమొచ్చింది మనకి ఇక్కడ? 2/3. అండ్ అలాగే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్? 2πr². సో ఇక్కడ మనకి 2πr²/2πr² కాబట్టి 2π విల్ క్యాన్సిల్. R1²/R2², that means 2²/3², it's 4/9. సో మనకి ఇక్కడ ఏంటి? స్టేట్మెంట్ 1 అనేది ట్రూ. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈజ్ 2/3 pi r³. ఇది కరెక్టేనా? కాదు. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా అనేది ఇక్కడ రాంగ్ ఇచ్చారు మనకి. సో స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ వన్ చూడండి. అసెర్షన్ అండ్ రీజన్. ఇఫ్ ఏ రైట్ సర్క్యులర్ ఆఫ్ రేడియస్ r అండ్ హైట్ h is greater than 2r, just enclose a sphere. Then the diameter of the sphere is 29 అని ఇచ్చారు మనకి. ఈ ఆన్సర్ అనేది మనకి రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఇస్ 2πr². సో ఎసర్షన్ అనేది రాంగ్, రీజన్ అనేది కరెక్ట్. అంటే రీజన్లో ఇచ్చింది జస్ట్ అది ట్రూ అంతే, అది కరెక్ట్ అంటే దానికే కరెక్ట్ అని కాదు. సో ఆప్షన్ డి, ఎసర్షన్ ఈజ్ ఫాల్స్ బట్ రీజన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కాలమ్ 1 అండ్ కాలమ్ 2. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ చెప్పాలి ఫార్ములా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు 3πr³. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఏంటి? 4/3 pi r³. నెక్స్ట్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్? 4 pi r³. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. వాట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్? 4/3 pi r³. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.